అయితే అప్పుడు యాక్చువల్‌గా మీరు 'శివాజీ' గారి దగ్గరికెళ్ళి ఒక మాట చెప్పారు 'బిగ్ బాస్' హౌస్ లోపల ఉన్నప్పుడు. నేను ఒక ఫోటో చూస్తే 3,00,000 మంది చూస్తారు. ఒక ఫోటో పెడితే 3,00,000 మంది చూస్తారు. లేకపోతే 4,00,000 మంది రీచ్ అవుద్దని ఒక లెక్క చెప్పారు కదా! మీరు కాలిక్యులేషన్ చెప్పారు. 'బిగ్ బాస్' హౌస్‌లో 'శివాజీ' గారికి ఎళ్లి. అంటే బాబుది నాది పెడితే గిన్ని లైకులు వచ్చినాయి అన్న అని చెప్పిన. హ్మ్. అంతేగాని మీకు వేరే వాళ్ళతో కొలాబరేషన్ గాని అలాంటివి ఏమి పెట్టుకోలేదు. ఏది ఎట్లా ఎ అంటున్నాను, పైసలు ఇచ్చా? పైసలిచ్చి గాని లేదంటే ఫ్రెండ్‌షిప్ పరంగా నన్ను సపోర్ట్ చేయమని అడగడం గాని అలా ఫ్రెండ్స్లలో చాలా మంది చేసిరు అన్న, హ్మ్. మస్తు మంది సపోర్ట్ చేసిర్రు. నేను హ్మ్. సపోర్ట్ చేస్తేనే కదా అంత దూరం పోయినా, మీకు మీకు తెలిసింది నా హ్మ్. వీడియోలు అంటే మీరు సపోర్ట్ ఇస్తేనే కదా అన్న. ఇప్పుడు చాలా మంది చేసిర్రు, నా జనాలలో మస్తు మంది సపోర్ట్ చేసిర్రు, చెయ్యలేని ఏడే చెప్ప. హ్మ్. కానీ కొలాబరేషన్ అంటే పైసలు ఇచ్చిందంటే అది తప్పు. హ్మ్. అదైతే మాత్రం లేదు. తప్పు అన్న. పైసలు అన్న, పైసలు ఇచ్చి చేపించుకున్న బిజినెస్ నాది. అంటే ఏదైనా ఇప్పుడు నాది గిది అమ్ముతలేదు గిది కొనురు అంటే అది బిజినెస్ లో వాళ్ళు చేపించుకుంటారు. అది హ్మ్. నేను బిగ్ బాస్ పోవాలి పైసలు ఇచ్చి పోవాలంటే అది తప్పు కదా అన్న. హ్మ్. అది నేనెందుకు చేస్తా అన్న? హ్మ్. నాకు అట్లా లేదు, జనాల సపోర్ట్ ఉంది. హ్మ్. జనాల సపోర్ట్‌తోని జనాల చెప్తున్నా కదా అన్న, హ్మ్. వాళ్ళ సపోర్ట్ తోనే నా వీడియో షేర్ చెయ్యిర్రి అంటే ఓ వీడియో ఫుల్ పోయింది. హ్మ్. మా టీం ఇట్లా చూసిర్రు, మీరు షేర్ చేసిన దానికి నాకు కొంచెం హ్మ్. అవకాశం వచ్చింది. చెప్పుకుంటా, నేను గర్వంగా చెప్పుకుంటా. మీరు ఉంటేనే నేనున్నాను ఖచ్చితంగా. ఇక్కడ కూర్చొని చెప్తున్నా కదా అన్న, హ్మ్. దాంట్లో ఏముంది అన్న? హ్మ్. వాళ్ళు ఉంటేనే నేనున్నా. హ్మ్. ఇంకా ముంగటికి అడిగేయాలంటే నాకేమన్నా నేను సంపాదించుకున్నా ఖర్చు పెడతా, జనాల కోసం చేస్తా. చేస్తారు. సో, ఇప్పుడు ఫైనల్‌గా మరంటే ఇన్ని హర్డిల్స్ దాటిన తర్వాత ఇప్పుడు మీరు ఎప్పటినుంచో అనుకున్న ఒక పని ఎప్పుడో ఒక 3.5 నెలల క్రితం 'బిగ్ బాస్' స్టేజ్ మీద చెప్పిన పని ఇప్పుడు ఈ రోజు చేయగలిగారు. మస్తు అనిపించింది అన్న, సో, ఫీలింగ్ ఎలా ఉంది? ఆ ఫీలింగ్? మస్తు ఆనందంగా ఉంది. హ్మ్. చాలు, హ్మ్. ఇట్లాంటి ఇంకా నడుస్తూనే ఉంటాయి, హ్మ్. పానం పోయే వరకు నడుస్తూనే ఉంటాయి. హ్మ్. మస్తు అనిపించింది. హ్మ్. నన్ను ముంగట నడిపించిన అన్న, ముంగటికి వచ్చి బోలే అన్న, శివ అన్న, అడ్వకేట్లు, హ్మ్. సందీప్ అన్న, హ్మ్. మీరందరు మీ అందరి సమక్షంలో హ్మ్. నా ఊరోళ్ళ ముంగట, నా సర్పంచ్, మా సర్పంచ్, హ్మ్. వాళ్ళంతా పెద్ద పెద్ద మనుషుల ముంగట, హ్మ్. నాతోని కాదు అన్నోళ్ళ ముంగట కొందరు ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఇట్లా అరే ఇంతోన అవుతుంది చాలు కదా అన్న, హ్మ్. ఇంకేమన్నా ఈ జన్మకి ఇంకేం కావాలన్న, ఒక్కనికి వచ్చినాం, హ్మ్. చచ్చిపోయేటప్పుడు నలుగురు రావాలి మనమ్మడ అంటే ఆ ప్రేమ. మన హ్మ్. పాడం పోసాక నాన్న నలుగురు రావాలి, కానీ హ్మ్. నేను 100 మందిని సంపాదించు హ్మ్. చాలదా అన్న? ఆ ప్రేమ కోసమే ఇంకా నా అడుగులు ముంగటికి పోతూనే ఉంటాయి. హ్మ్. ఆ ప్రేమ కోసమే ఇంకా ఎంత దూరంకైనా పోతా, ఎంత కష్టం వచ్చినా నిలబడతా, హ్మ్. ఎంత నష్టం వచ్చినా బరాబర్ దీనికి ఇది ప్రజల కోసం, ప్రజల మనిషిని, ఎంత దూరమైనా పోతా. హ్మ్. అది ఏడు దాకా తెలియదు, బరాబర్ రైతు బిడ్డ అనుకుంటే ఇప్పటికి చెప్తున్నా, హ్మ్. సాధిస్తాడు, హ్మ్. సాధించి చూపిస్తాడు. హ్మ్. పార పట్టుకున్న వాళ్ళు ఎంత దూరమైనా పోతారు. హ్మ్. అయితే యాక్చువల్‌గా మిమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులే ఈరోజు సన్మానం చేశారు. మాకు కొంచెం వెరైటీగా అనిపించిందది. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిరన్న. హ్మ్. ఈరోజు అర్థం వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు వాళ్ళని తప్పుగాన, హ్మ్. వాళ్ళ వాళ్ళు డ్యూటీ. తప్పుగా అనను చట్టానికి మనం గౌరవించాలి. 100%. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. హ్మ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వేరు. హ్మ్. వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైనా సరే ఫర్దర్గా ఇది కాదు, ఏదైనా సరే గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాలి. హ్మ్. ఎవరైనా సరే, హ్మ్. నేనని కాదు, ఎవరైనా సరే హ్మ్. చట్టం తన పని తను చేసుకుపోతుంది. హ్మ్. యాహ్! ఇంకా మరి ఇంతకాలం నిన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రేక్షకులకి మీ మాట ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్‌గా? మీ అందరికీ ఎప్పటికైనా సరే నేను ఒకటే మాట ఇస్తున్నా, నేను ప్రజల కోసమే ఉన్నా, ప్రజల కోసమే చేస్తా. బరాబర్ ఎంత దూరమైనా నా నుంచి అయినా సపోర్ట్, నా నుంచి అయినా ఏదైనా సరే నేను మాటిస్తే చేస్తూనే ఉంటా, ఇంకా చేస్తూనే ఉంటా. ఈ ఒక్క దాంతో కాదు, ఇంకా ఫర్దర్ ముందుగాల్లో ఉన్నాయి, చేస్తూనే ఉంటా. తప్పుగా అనుకోకూరి. నా పనిలో నేను కొంచెం చూస్తుర్రు కదా, నా పనిలో నేను కొంచెం బిజీలో ఉన్నా. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోతా, నేను చేస్తూనే ఉంటా. ఎవరు మాత్రం దయచేసి ఇంటి దాకా రాకండి. నేనే వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించి నేను ఇచ్చింది కరెక్టా తప్ప చూపెడతా మీకే, మీరే అప్పుడు చెప్పండి. ఎందుకంటే నేనే వస్తా, మీరు వచ్చి ఇంటికాడ అమ్మ నాన్న వాళ్ళకి సంతోషం అంటే, వాళ్ళు కొందరు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు, కొంచెం వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు కొంచెం ఆలోచించుర్రి. నేనే వస్తా, వచ్చి నేనే చేసి మీకు మీరే చూస్తారు. కొంచెం అర్థం చేసుకొని ఇంటి దాకా రాకండి. నేను మా టీం అందరు వచ్చి చెక్ చేస్తాం. థ్యాంక్ యూ.